ఒక్కసారి మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు లోకంలో ఏం జరుగుతుందో తెలుసా? ఒక పక్క వివిధ దేశాల్లో భూమి దద్దరిల్లుతోంది. ఇంకో పక్క భయంకరమైన మంటల వల్ల ఆకాశం రంగు మారిపోయి ఎర్రగా కనిపిస్తోంది. మరోపక్క ఒకేసారి 2 ఖండాలలో గోధుమ పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. ఇంకొక చోట కేవలం యేసుక్రీస్తును వెంబడించినందుకు మనుషులను జైళ్లలో పెడుతున్నారు. వాళ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇదంతా చూస్తే మీకేమనిపిస్తోంది? ఇదొక యాదృచ్ఛికం అనుకుంటున్నారా? ఎప్పుడో ఒకసారి జరిగే మామూలు విషయం అనుకుంటున్నారా? కానే కాదు. ఇదొక ప్యాటర్న్. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక ఖచ్చితమైన ప్రణాళిక. ఆశ్చర్యమేంటంటే ఇవన్నీ జరగడానికి ముందే బైబిల్ ఈ ప్యాటర్న్ గురించి మనకు స్పష్టంగా చెప్పింది. మత్తయి 24:8లో యేసుక్రీస్తు ప్రభువు వీటన్నింటి గురించి చెబుతూ ఒక భయంకరమైన మాట అన్నారు. ఇవి అంతం కాదు, ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. ఆలోచించండి, కేవలం ప్రారంభమే ఇంత భయంకరంగా ఉంటే రేపు రాబోయే 2వ భాగం యాక్ట్ 2 ఎంత భయానకంగా ఉంటుందో కదా. సరిగ్గా గమనించండి. వెనిజువేలాలో 7.1 భూకంపం, కొలంబియాలో 7.4 భూకంపం, ఇండోనేషియాలో 7.7 భూకంపం. 3 వేరువేరు దేశాలు, 3 వేరువేరు ఖండాలు, ఒకదానికొకటి సంబంధం లేని భూమి పొరలు, ఫాల్ట్ లైన్స్, కానీ ఒకే సమయంలో భూకంపాలు. భూగోళ శాస్త్రం ప్రకారం వీటికి సంబంధం లేదు, కానీ ప్రవచనం ప్రకారం ఇవి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యున్నాయి. మత్తయి 24:7లో యేసయ్య చెప్పారు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. భూమి ఏదో తప్పు చేస్తోందని కాదు, భూమి దేవుని వాక్యానికి సాక్ష్యమిస్తోంది. ఒక పక్క భూమి అదురుతుంటే తలపైకెత్తి ఆకాశం వైపు చూడండి, లోకం కాలిపోతోంది. వాషింగ్టన్, స్పెయిన్, కెనడా అడవులు ఎంత దారుణంగా కాలిపోయాయంటే ఆ పొగ సముద్రాలను దాటి అసలు మంటలేలేని దేశాల ఆకాశాలను కూడా నెత్తురు రంగులోకి మార్చేసింది. అగ్ని అనేది ఎప్పుడైనా సరే బైబిల్లో దేవుని తీర్పుకు సాదృశ్యం. యోవేలు 2:30లో దేవుడన్నాడు, ఆకాశమందును భూమి మీదను మహత్కార్యములను, రక్తమును, ధూమస్తంభములను నేను కనుపరిచెదను. ధూమస్తంభాలంటే ఏదో కవిత్వం కాదు, దాన్ని వాళ్లు ఫోటోలు తీసి మరీ మనకు చూపిస్తున్నారు. ప్రతి మంట అంతానికి సూచన అని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్లో వ్రాయబడిన ఆ అంత్యదినాల దృశ్యాలను ఈ భూమి తన కళ్ల ముందే రిహర్స్ చేస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వు మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడుకుందాం. అమెరికా దేశం గత 50 ఏళ్లలో 1970 నుండి ఎన్నడూ లేనంత తక్కువ గోధుమ పంటను పండించింది. అదే సమయంలో యూరప్లో వచ్చిన హీట్ వేవ్స్ వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా పంటలు పండే ఫ్రాన్స్ దేశపు గోధుమ పంటలు నాశనమైపోయాయి. 2 పెద్ద ఖండాలు ఒకేసారి ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. దీని వెనక ఎల్ నీనో అనే వాతావరణ మార్పు ఉంది. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించిన వార్త మాత్రమే కాదు ప్రియులారా, ఇది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మన కళ్ల ముందు నెరవేరుతున్న దృశ్యం. ప్రకటన 6:5-6లో ఏముంది? 1 దేనారమునకు 1 సేరు గోధుమలని, 1 దేనారమునకు 3 సేర్లు యవ్వలనియూ ఒక స్వరం చెప్పడం యోహాను విన్నాడు. దేనారమంటే 1 రోజంతా కష్టపడితే వచ్చే జీతం. అంటే 1 రోజంతా నువ్వు రక్తం చిందించి పనిచేసినా సరే నీకు బ్రతకడానికి సరిపోయేంత ఆహారం కూడా దొరకని భయంకరమైన కరువు రాబోతోంది. ఆహారం ఒక లగ్జరీగా, బంగారంలాగా తూకం వేసి కొనుక్కునే పరిస్థితి రాబోతోంది. ఇవి బైబిల్ కథలు కాదు, ఈరోజు వార్తల్లో మనం చూస్తున్న నిజాలు. యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక యుద్ధం కేవలం యుద్ధభూమిలోనే ఆగిపోదు, అది ప్రపంచ ఆహార సరఫరాను ఆపేస్తుంది, పెట్రోల్ ధరలను పెంచుతుంది, దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేస్తుంది. యుద్ధం ఎప్పుడూ కరువుకు దారితీస్తుంది. ఆ కరువు భయానికి దారితీస్తుంది. ఆ భయం ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైనా ఒక నాయకుడు వస్తే వాడికి పూర్తి అధికారం అప్పగించడానికి దారితీస్తుంది. సాతాను ప్లాన్ కూడా అదే. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పుడు సంఘం పరిస్థితి చూడండి. చైనా లాంటి దేశాల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? ఇక్కడ ప్రకృతి గురించో యుద్ధాల గురించో కాదు, క్రీస్తు శరీరమైన సంఘం ఎదుర్కొంటున్న హింస గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ క్రైస్తవులు నిరంతరం పర్యవేక్షించబడుతున్నారు. ఎక్కడ మీటింగ్స్ పెడితే అక్కడ చర్చెస్ మూసేస్తున్నారు, పాస్టర్లను జైళ్లలో పెడుతున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలు చర్చికి రాకూడదని చట్టాలు తెచ్చారు. చర్చ్ లోపల ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు పెట్టారు. ఎవరు వస్తున్నారు, ఎన్నిసార్లు వస్తున్నారు అని ట్రాక్ చేస్తున్నారు. ఆన్లైన్లో బైబిల్స్ దొరకకుండా బ్యాన్ చేశారు. చర్చ్లపై ఉన్న సిలువలను విరగ్గొట్టారు. యేసయ్య ఈ మాటలు ముందే చెప్పారు. మత్తయి 24:9లో ఆయనేమన్నారు?
అప్పుడు జనను మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. నా నామము నిమిత్తం మీరు సకల జనుల చేత ద్వేషించబడుదురు. ప్రకటన 6:9లో దేవుని వాక్యము నిమిత్తం హతసాక్షులైన ఆత్మలు బలిపీఠం కింద నుండి, నాథా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు అని కేకలు వేస్తున్నారు. చైనాలో ఇప్పుడు జరుగుతున్నది ఒక ట్రైలర్ మాత్రమే. మరి ఈ సమయంలో ఒక అపవిత్రమైన ఆత్మ లోకంలో పనిచేస్తోంది. బైబిల్ దాని గురించి స్పష్టంగా చెప్పింది. 1 యోహాను 4:3లో ఉంది, ఏ ఆత్మ యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనదో ఆ ఆత్మ దేవుని సంబంధమైనది కాదు, ఇదే ఆ క్రీస్తు విరోధి ఆత్మ. మరియు 2 యోహాను 1:7లో అనేకమంది వంచకులు లోకంలోకి బయలుదేరారు అన్నాడు. గమనించండి, క్రీస్తు విరోధి అంటే నెత్తిమీద కొమ్ములు పెట్టుకుని ఒకేసారి స్టేజ్ మీదకి వచ్చే ఒక మనిషి కాదు, అదొక సిస్టమ్, అదొక ఆత్మ. లోకంలో ఎక్కడైతే యేసుక్రీస్తు పేరును మెల్లమెల్లగా తుడిచివేసి మనిషికి అధికారమిస్తున్నారో, ఎక్కడ మోసమనేది నాయకత్వంగా మారుతోందో, ఎక్కడ దేవుని స్థానంలో మనిషి కూర్చోవాలి అనుకుంటున్నాడో అదే ఆ క్రీస్తు విరోధి ఆత్మ. అది ఇప్పటికే లోకంలో రహస్యంగా పనిచేస్తోంది. నువ్వు టీవీల్లో న్యూస్లో వాడెవడో వస్తాడు అని ముఖాల కోసం వెతకడం ఆపేసి ఈ ప్యాటర్న్ని గమనించుకో. క్రీస్తు విరోధి ఎప్పుడు వస్తాడు అని భయపడడం కాదు, క్రీస్తు స్వరం నీకు స్పష్టంగా తెలుసా లేదా అనేది ముఖ్యం. నీకు దేవుని వాక్యం తెలిస్తే ఏ అబద్ధం వచ్చినా నీ ఆత్మలో వెంటనే ఒక అలారం మోగుతుంది. నేనింతకు ముందే చెప్పినట్లు, ఒక భూకంపం వస్తే భయపడాల్సిన పనిలేదు, ఒక అడవి కాలిపోతే కంగారు పడాల్సిన పనిలేదు, ఒక పంట పాడైతే అది అంతం కాదు. కానీ యేసయ్య ఎప్పుడూ ఒక సంఘటనను మాత్రమే చూడమనలేదు. ఆయనేమన్నారు? అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు జాగ్రత్త పడమన్నారు. ఒకేసారి భూకంపాలు, అదే సమయంలో కరువు, అదే సమయంలో యుద్ధాలు, అదే సమయంలో భయంకరమైన రోగాలు, అదే సమయంలో సంఘం మీద హింస, ఇవన్నీ ఒక పిడికిలిలాగా బిగుసుకుంటున్నాయి. మత్తయి 24:33 చెబుతోంది, మీరు ఈ సంగతులన్నీయూ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. లోకం ఈ పరిస్థితులకు కారణాలు వెతక్కుంటూ కొట్టుకు చస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ దివిటిలో నూనెను నింపుకో. కీప్ ఆయిల్ ఇన్ యోర్ ల్యాంప్. ఆకాశాన్ని గమనించు, భూమిని గమనించు, చైనాలో ఉన్న నీ తోటి క్రైస్తవులు పడుతున్న శ్రమలు గమనించు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని నువ్వు గమనించుకో. ఎందుకంటే రేపు నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన నిన్ను, బాబూ, ఆకాశంలో వచ్చిన ఉల్కను నువ్వు కరెక్ట్గా గుర్తుపట్టావా? భూకంపాల లిస్ట్ నీ దగ్గర ఉందా? నాసా రిపోర్ట్ చదివావా అని అడగడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని మాత్రమే అడుగుతాడు. ప్రవచనాలు మనకిచ్చింది ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ లాజిక్స్ కనెక్ట్ చేయడానికి కాదు. ఆ ప్రవచనాలు మనల్ని నిద్రలేపడానికి, ఈ లోకం శాశ్వతం కాదని, మనకిక్కడ ఒక స్థిరమైన నివాసం లేదని గుర్తు చేయడానికి. మనుష్య కుమారుడు మీరు అనుకోని ఘడియలో వస్తాడు అనే మాట రేపు ఏదో యుద్ధం వస్తే మార్చకూడదు. ఈరోజు, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చేయాలి. చాలామంది క్రీస్తు విరోధి మీద పెట్టిన శ్రద్ధ క్రీస్తు మీద పెట్టడం మానేశారు. ప్రకటన గ్రంథం గురించి అన్నీ తెలుసు, కానీ ప్రార్థన చేయడం మానేశారు. యూట్యూబ్లో రోజంతా న్యూస్ చూస్తారు, కానీ వాళ్ల హృదయంలో పేరుకుపోతున్న పాపాన్ని మాత్రం చూడరు. ఇది భయంకరమైన మోసం. యేసయ్య అన్నారు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. ముందు నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించడం నేర్చుకో. రేపు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడే పునాది వేసుకోవాలంటే కుదరదు. ప్రశాంతంగా ఉన్నప్పుడే నీ పునాది క్రీస్తు మీద వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాట చెబుతున్నాను, వినండి. బైబిల్ ప్రవచనాల ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు. దేవుని ప్రవచనం ఎప్పుడూ నిరీక్షణతో ముగిస్తుంది. తీర్పు గురించి మాట్లాడిన అదే ప్రకటన యేసుక్రీస్తు ప్రభువు విజయవంతంగా తిరిగి రావడాన్ని కూడా చూపిస్తోంది. శ్రమల గురించి చెప్పిన అదే బైబిల్ దుష్టుడికి ఓటమి తప్పదు అని మనకు వాగ్దానం చేస్తోంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు విరోధి గెలవడు, బబిలోను గెలవదు, సాతాను గెలవడు. అంత్యదినాల్లో గెలిచేది ఒక్కడే, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న నా యేసుక్రీస్తు మాత్రమే గెలుస్తాడు. Strength in grace. It's all about Jesus.